నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అత్యాస గల తోడేళ్ళు. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడు తల్లి, ఈ కారులోంచి దిగు. నీకెందుకు అర్థం కావడం లేదు? ఈ వాహనం గణపతి నిమజ్జనానికి వెళుతుంది అని పోలీసులు అనగానే అన్నపూర్ణ గారు, వద్దు బాబు, నేను దిగను, ఇది నా కొడుకు కారు అన్నారు. గణపతి నిమజ్జనం తర్వాత నన్ను నా కొడుకు టూర్కి తీసుకెళ్తానన్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ పోగొట్టుకున్నాను, ఇప్పుడే దాన్ని తెచ్చుకోవడానికి వెళ్ళాడు. అది ఖచ్చితంగా దొరుకుతుంది, మేం బయలుదేరతాము. నీకు నా కొడుకు తెలుసా? నా కొడుకు తన తల్లిని విహారయాత్రకు తీసుకెళ్లడానికి తన ఆఫీస్ నుంచి వారం మొత్తం సెలవు తీసుకున్నాడు అని అన్నపూర్ణ గారు ఆ పోలీసులతో చెప్పి తన కొడుకు గురించి కొందరిని అడిగారు. కొడుకు కోసం చిన్న పిల్లలా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆశగా చుట్టూ చూడడం మొదలుపెట్టారు. 4 గంటలు గడిచినా ఆవిడ ముసలి కళ్ళు కొడుకు కోసమే వెతుకుతూ ఉన్నాయి. పోలీసులు ఆమెను ఒప్పించేందుకు ఎంతలా ప్రయత్నించినా ఆమె అంగీకరించడం లేదు. కొడుకు కోడలు తిరిగి రారన్న విషయం ఆ పోలీసులకు బాగా తెలుసు. కాబట్టి ఆ పోలీసులు అక్కడే కూర్చున్నారు. మధ్యాహ్నం కాస్త రాత్రైపోయినా సరే ఆ ముసలి కళ్ళల్లో ఆశలు మెరుపులు ఇంకా తగ్గలేదు. అంతలోనే ఓ మహిళా పోలీసు ఫోన్ని అన్నపూర్ణ గారికి ఇచ్చింది. అవతల నుంచి ఒక స్వరం వినగానే ఆవిడ ఎంతో సంతోషంగా కారు దిగి పోలీసులతో, నా కొడుకు నిజంగా నా కోసం ఎదురు చూస్తున్నారా అని అడిగారు. అవునమ్మా, నువ్వురా, నేను నిన్ను తీసుకెళ్తాను అంటూ పోలీసులు అన్నపూర్ణ గారి చేయి పట్టుకొని పోలీస్ స్టేషన్ లోపలికి తీసుకెళ్లారు. పోలీస్ స్టేషన్ చుట్టూ చూస్తూ అన్నపూర్ణ గారు, నా కొడుకు ఎక్కడున్నాడు? నా కొడుకు నా కోసం ఇక్కడ వేచి ఉన్నాడని మీరు చెప్పారు కదా, అతను ఎక్కడా అంటూ అన్నపూర్ణ గారు కంగారు పడుతున్నారు. అమ్మా, మీ కొడుకు కాసేపట్లో వస్తాడు, ఈలోపు నువ్వు టీ తాగుతావా చెప్పు అని అడగగానే అన్నపూర్ణ గారు, నాకు చాలా ఆకలిగా ఉంది, ఉదయం నుంచి ఏమీ తినలేదు, కాస్త భోజనం పెడతారా అని అడిగారు. అన్నపూర్ణ గారు తడి కళ్ళతో మాట్లాడినప్పుడు ఒక కానిస్టేబుల్కి జాలి కలిగి దగ్గరలోని హోటల్ నుంచి అన్నపూర్ణ గారి కోసం భోజనం తీసుకొచ్చాడు. అన్నపూర్ణ గారు చాలా రోజుల తర్వాత అలాంటి భోజనం తిన్నారు. ఒక పోలీస్ అడిగాడు, అమ్మా, మీ కొడుకు పేరేంటి? తనేం చేస్తాడు? ఎక్కడుంటాడు అని అడిగినప్పుడు అన్నపూర్ణ గారు ఏమీ చెప్పలేకపోయారు. బహుశా ఆవిడికి మెంటల్ ఇన్బ్యాలెన్స్ ఉన్నట్టుంది. ఆవిడ మానసిక పరిస్థితి దెబ్బతిన్నట్టుంది. ఆమెను అడిగి అడిగి పోలీసులంతా విసిగిపోయారు. కానీ అన్నపూర్ణ గారు మాత్రం ఒక్క మాటే చెప్తున్నారు, నా కొడుకు నన్ను విహారయాత్రకు తీసుకెళ్తానన్నాడు, నా కోసం ఖచ్చితంగా వస్తాడు అని చెబుతూనే ఉంది. 2 రోజులు గడిచినా కూడా కొడుకు జాడ లేకపోవడంతో మీడియా వాళ్లకు ఫోన్ చేసి పోలీసులు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత రోజు ఉదయం నుంచి ప్రతి వార్తాపత్రికలో, ప్రతి న్యూస్ ఛానల్లో అన్నపూర్ణ గారి గురించిన వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ గారు ఏడుస్తూ టీవీలో మళ్ళీ మళ్ళీ అదే మాట చెప్తున్నారు, దయచేసి ఎవరైనా నన్ను నా కొడుకు దగ్గరికి తీసుకెళ్ళండి అని. టీవీలో అన్నపూర్ణ గారిని చూసిన ప్రమీల గారి చేతిలోని టీ కప్పు కింద నేలపై పడిపోయింది. ఆమె కళ్ళల్లోంచి నీళ్లు కారడం ప్రారంభించాయి. ఆమె వెంటనే కారు తీసుకుని పోలీస్ స్టేషన్కి చేరుకోగానే ప్రమీల గారిని చూసి అన్నపూర్ణ గారు దూరం నుంచే పరిగెత్తుకుంటూ వచ్చి కౌగిలించుకొని ఏడవడం మొదలుపెట్టారు. అప్పుడు ఒక పోలీస్ అడిగాడు, మేడం, మీరెవరు? మీకు ఆవిడ తెలుసా అని అడిగినప్పుడు అందరికీ తన మాటలతో నవ్వు తెప్పించే అన్నపూర్ణ గారి పరిస్థితి, ఈరోజు ఎలాంటి పరిస్థితికి వచ్చారు అనుకుంటూ ప్రమీల గారు ఆశ్చర్యపోయారు. పెళ్లి రోజు దగ్గర పడుతోంది. అన్నపూర్ణ గారికి కంగారుగా అనిపిస్తోంది. వర్మగారి కుటుంబానికి మొదటిసారిగా కోడలు రాబోతున్నప్పుడు ఆమెకు ఇప్పటికీ గుర్తుంది. కారణం, అత్తమామలది ఉమ్మడి కుటుంబం. అన్నపూర్ణ గారు తన తండ్రి ఉద్యోగం కారణంగా చిన్న కుటుంబంలో పెరిగారు. ఒంటరిగా కూర్చుని అన్నపూర్ణ గారు తనలో తానే ఆలోచించుకుంటున్నారు. ఒకరోజు అన్నపూర్ణ గారి స్నేహితురాలు జానకి తనని కలవడానికి వచ్చింది. ఉమ్మడి కుటుంబంలోకి కోడలిగా వెళ్ళావు కదా, నీ అనుభవం ఎలా ఉంది అని అన్నపూర్ణ అడగగానే ఉమ్మడి కుటుంబానికి సంబంధించిన ప్రశ్న స్నేహితురాలు అడగటంతో, జానకి, ఈ ప్రశ్న నన్ను అడగొద్దు, మా అత్తామామలిల్లు గందరగోళంగా ఉంటుంది, ఉమ్మడి కుటుంబంలో అత్తగారి ఆజ్ఞానుసారంగానే అన్ని పనులు జరుగుతాయి అంటూ మొహం చిట్లించి చెప్పింది జానకి. జానకితో మాట్లాడిన తర్వాత అన్నపూర్ణ గారు మరింత ఉద్రేకానికి గురయ్యారు. నాన్న,
నాకు ఉమ్మడి కుటుంబంలో సంబంధం వెతకాల్సిన అవసరం ఏముంది? ఏదైనా చిన్న కుటుంబంలో వెతకాల్సింది అనగానే అన్నపూర్ణ గారి తండ్రి, నీకు ఎలాంటి కష్టము కలగదు, దేవుడు నిన్ను క్షేమంగా కాపాడతాడు అన్నారు. కానీ అన్నపూర్ణ గారి స్నేహితులందరూ తమ అత్తామామల గురించి చెడుగా మాట్లాడుతూ ఉన్నారు. దాని కారణంగా అన్నపూర్ణ గారికి ఉద్విగ్నత కలిగింది. పెళ్లి రోజు రానే వచ్చింది. అన్నపూర్ణ గారు భయం మరియు సిగ్గుతో అత్తారింటికి చేరుకుంది. ఆమెకు ఆ ఇంట్లో ఘన స్వాగతం పలికారు. అన్నపూర్ణ గారికి డ్రెస్సులు డిజైన్ చేయడం అంటే చాలా ఇష్టం. భవిష్యత్తులో ఆమె డిజైనర్గా మారాలనుకుంది. కానీ తల్లి తరచుగా అనారోగ్యంతో ఉండటంతో తండ్రి ఆమెకు త్వరగా వివాహం చేసేశాడు. అత్తగారిది ఉమ్మడి కుటుంబం కావటంతో నిత్యం ఎవరో ఒకరు ఆమెతోనే ఉండేవారు. అయితే అత్తమామల ఇంట్లో అత్తలు, ఆడపడుచులు ఎవరో ఒకరు అన్నపూర్ణ గారి చుట్టూ తిరుగుతూ ఉండేవారు. అన్నపూర్ణ గారికి పెళ్ళై సరిగ్గా 2 రోజులయ్యింది. ఆ రోజు మొదటిసారిగా అన్నపూర్ణ గారు వంట చేయబోతున్నారు ఆ ఇంట్లో. ఆవిడకి చాలా భయంగా ఉంది. అంటే అన్నపూర్ణ గారికి వంట తెలియదని కాదు, నలుగురికి వండి పెట్టడానికి 20 మందికి వండి పెట్టడానికి తేడా ఉంటుంది కదా. కొత్త వంటగది, కొత్త వ్యక్తులు, కొత్త అభిరుచులు. ఉదయం నుంచి అన్నపూర్ణ గారి భర్త, అత్తగారు, వారి కుటుంబం అంతా, అంతేకాకుండా వారి కూతుర్ల కుటుంబీకులు కూడా వచ్చారు. అప్పుడు అన్నపూర్ణ గారితో తన అత్తగారు, అన్నపూర్ణ, ఈరోజు భోజనం కోసం గుత్తొంకాయ కూర, పాయసం, పులిహోర, బంగాళదుంపల వేపుడు, సాంబారు, ఏదైనా చట్నీ చేయాల్సి ఉంటుంది అంటూ ఫుడ్ మెనూ అంతా చెప్పింది. పెద్ద పెద్ద వంట పాత్రలు చూడగానే అన్నపూర్ణ గారికి తల తిరగడం మొదలైంది. అత్తగారు అన్నపూర్ణ గారిని చూసి చలికాలంలోనూ ఆమె నుదుటిపై ఉన్న చెమటను చూసి అర్థం చేసుకున్నారు. కోడలు వంట చేయడానికి ఆందోళన చెందుతుంది అని. వెంటనే అన్నపూర్ణ గారి అత్తగారు, అన్నపూర్ణ, పాయసం రెడీగా ఉంది, పులిహోర కోసం పులుసు కూడా రెడీగా ఉంది, పోపు పెట్టాలంతే, బంగాళదుంపలు ఉడకబెట్టున్నాయి, కూరగాయలన్నీ కట్ చేసి ఉన్నాయి, సాంబార్ కోసం పప్పు కూడా రెడీగా ఉంది, కూరగాయలన్నీ కట్ చేసి ఉన్నాయి అని చెప్పగానే, ఇదంతా ఎవరు ఎప్పుడు ఎందుకు చేశారు? నేను కదా వంటలన్నీ చేయాల్సింది అనుకుంటూ అన్నపూర్ణ గారు షాక్ అయ్యారు. మెల్లిగా మాట్లాడుకోవడలా, బయట అతిథులందరూ ఉన్నారు, మీరు ఇవన్నీ చేయలేదని వాళ్ళకి తెలియకూడదు. నేను ఉదయాన్నే 4 గంటలకే లేచి ఇవన్నీ చేసేసాను. ఇప్పుడైతే మీరు మీ చీర కొంగు నడుముకు దోపి వంట పనులు మొదలు పెట్టండి. అత్తయ్య గారు, మీరన్ని పనులు చేసేశారు అంటూ అత్తామామల ఇల్లు ఇలా ఉంటుంది అన్న ఆలోచన కూడా లేని అన్నపూర్ణ గారు ఆర్ధమైన కళ్ళతో చెప్పారు. అప్పుడు అన్నపూర్ణ గారి అత్తగారు, ఈ వంటకాలన్నీ నువ్వే చేసావని అందరూ అనుకోవాలి, కాబట్టి నువ్వు కొంచెం అలసిపోయినట్టుగా కనబడు అంటూ నవ్వుతూ అన్నపూర్ణ గారి జుట్టుని కొంచెం చెదరగొట్టి, నువ్వు మిగతావన్నీ సిద్ధం చేసేయి అంటూ ఉన్నప్పుడు అన్నపూర్ణ గారి అత్తగారి అక్క వంటగదిలోకి వచ్చి, వంట పని ఎంతవరకు వచ్చింది అని అడిగారు. అప్పుడు అన్నపూర్ణ గారి అత్తగారు, నా కోడలు ఉదయాన్నే లేచి అన్ని ఏర్పాట్లు చేసేసింది, ఇప్పుడు ఇంకా అప్పడాలు మాత్రమే వేయించడం మిగిలింది. పాపం పొద్దున్నుంచి పనులన్నీ చేసి నా కోడలు అలసిపోయింది. నేను కొంచెం తనకి అప్పడాలు వేయించడంలో సహాయం చేస్తాను. పొద్దున్నే లేచి వంటింట్లో పనులన్నీ చేసే సకల సుగుణాలు ఉన్న కోడలు నాకు దొరికింది అంటూ అన్నపూర్ణ గారి అత్తగారు తన అక్కగారికి గర్వంగా తన కోడలు గురించి చెప్పారు. అన్నపూర్ణ గారు అన్నీ సిద్ధం చేసేసి వంటకాలన్నీ డైనింగ్ హాల్లో సర్దేసి అందరికీ భోజనం వడ్డించారు. అన్ని పనులు పూర్తయ్యాయి. అందరూ ఆహారాన్ని మెచ్చుకున్నారు. అన్నపూర్ణ గారికి బహుమతులు కూడా ఇచ్చారు. అప్పుడు అన్నపూర్ణ గారి అత్తగారు, అమ్మాయి అన్నపూర్ణ, నువ్వు వంటలన్నీ ఎక్కడ నేర్చుకున్నావు? అందరికీ నీ వంటకాలు నచ్చాయి, అందరూ నీ వంటకాలు మెచ్చుకున్నారు, నీకు బహుమతులు కూడా ఇచ్చారు అనగానే అన్నపూర్ణ గారు, అమ్మమ్మ గారు, భోజనం నేను వండలేదు, అత్తయ్య గారే చేశారు, ఈ బహుమతులన్నింటికీ ఆవిడే అర్హురాలు అనగానే అన్నపూర్ణ గారు అత్తగారు నవ్వి, నువ్వీ కుటుంబంలో కొత్తదానివి కాబట్టి నీపై ఇంత భారం ఎలా మోపాలి? అందుకే నేనే ఆహారాన్ని సిద్ధం చేశాను. ఈ కుటుంబం మీకు ఎప్పుడూ భారంగా మారదు అంటూ అన్నపూర్ణ గారి తల నిమురుతూ చెప్పారు అత్తగారు.
అప్పుడు అన్నపూర్ణ గారు అత్తగారితో, కుటుంబం అంటే ఇలా ఉంటుంది అని నాకు ఇప్పటి వరకు తెలీదు. అత్తామామలు ఉమ్మడి కుటుంబంలో ఎలా సర్దుకోవాలా అని భయపడ్డాను. నా స్నేహితులందరూ వారి అత్తామామల గురించి నాకు చాలా ప్రతికూల విషయాలు చెప్పారు. కానీ మీరందరూ మీ ప్రేమతో అలాంటి అపోహలన్నీ నా మనసులోంచి తొలగించారు. నన్ను ఈ ఇంటి సభ్యురాలిగా మీరంతా అంగీకరించారు అని మాట్లాడుతూ ఉన్నప్పుడు అన్నపూర్ణ గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అప్పుడు అన్నపూర్ణ గారి అత్తగారు, ఈ రోజు నుంచి ఇది నీ కుటుంబం. ప్రతి ఒక్కరి మధ్యలో ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఉండాలి. ప్రతి పువ్వును ప్రేమ అనే దారంతో చుట్టినప్పుడే ఒక దండ ఏర్పడుతుంది. లేకపోతే దారం తెగిపోయిన వెంటనే ఆ దండ విరిగిపోతుంది. దండను విరగనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక మీదట నుంచి నీదే అనగానే అన్నపూర్ణ గారు కన్నీళ్లు తుడుచుకుంటూ, అత్తయ్య గారు, అందంగా ఉన్న పువ్వుల దండని ఎవరు విరగ్గొట్టాలనుకుంటారు అంటూ అత్తగారిని కౌగిలించుకున్నారు. సరే, అందరూ రెడీ అవుదాం రండి, మీ మామయ్య గారు మనల్ని అందరినీ ఐస్ క్రీమ్ తినడానికి తీసుకెళ్తున్నారు అనగానే అన్నపూర్ణ గారి అమ్మమ్మ అక్కడికి వచ్చి, ఏంటమ్మా చలికాలంలో ఐస్ క్రీమ్ ఏమిటి అనగానే, నా కోడలికి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం, అందుకే ఈ ట్రీటు. పిల్లలందరూ ఐస్ క్రీమ్ తినడానికి తప్పకుండా వెళతారు. ఇక మీ విషయానికి వస్తే మీరు వృద్ధాప్యంలో ఉన్నారు కదా, మీ ఆరోగ్యం గురించి ఆలోచించాలి అంటూ అన్నపూర్ణ గారి అత్తగారు తన అత్తగారిని ఆట పట్టిస్తూ అన్నారు. నేను ఐస్ క్రీమ్ కూడా తినలేనంత ముసల్దాన్యం అయిపోలేదు. ఈ రోజుకి నేను ఐస్ క్రీమ్ ఇష్టంగా తింటాను అని బామ్మగారు అనగానే అందరూ నవ్వారు. అందరూ బయటికెళ్ళి ఐస్ క్రీమ్ తినడం మొదలుపెట్టారు. కొద్ది రోజుల్లోనే అన్నపూర్ణ గారు ఆ కుటుంబంలోని అందరితో కలిసిపోయారు. అన్నపూర్ణ గారికి పండగలకి పుట్టింటికి వెళ్ళాలంటే కూడా తన అత్తగారింటిని వదిలి వెళ్ళాలని చాలా బాధగా అనిపించేది. అన్నపూర్ణ గారికి తన స్నేహితులందరి మీద చాలా కోపం వచ్చింది. అత్తగారి ఇంటి గురించి, అత్తగారు, మామగారు గురించి వాళ్ళందరూ అన్నపూర్ణ గారికి చెడుగా చెప్పినందుకు రోజంతా అన్నపూర్ణ గారి చుట్టూ ఎవరో ఒకరు తిరుగుతూనే ఉండేవారు. రాత్రి కుటుంబం అంతా కూర్చొని చాలాసేపు నవ్వుకుంటూ సంతోషంగా గడిపేవారు. అన్నపూర్ణ గారు కొన్నిసార్లు తన అమ్మమ్మ జుట్టుకు ఆయిల్ మసాజ్ చేసేవాళ్ళు. అన్నపూర్ణ గారి భర్త తన మీద ఎప్పుడైనా కోపంతో ఒక్క మాట అన్నా సరే అన్నపూర్ణ గారి అత్తగారు, అమ్మమ్మ ఇద్దరూ తనకి సపోర్ట్గా వచ్చేసేవాళ్ళు. ఇదంతా చూసిన అన్నపూర్ణ గారి భర్తకి కొంచెం కోపంగా అనిపించేది. తన భార్య తన కుటుంబాన్ని ప్రేమతో ఎలా తన వైపు తిప్పుకుందోనని లోపల చాలా సంతోషించేవారు. 6 ఏళ్లలో అన్నపూర్ణ గారు 3 కొడుకుల తల్లయ్యారు. కాన్పుకు పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా అన్నపూర్ణ గారిని పుట్టింట్లో 3 నెలల కంటే ఎక్కువగా ఉంచేవాళ్ళు కాదు. 3 నెలల తరువాత కూడా ఇంటికి వచ్చిన అన్నపూర్ణ గారిని చంటి పిల్లలా చూసుకునేవారు అత్తగారు. అన్నపూర్ణ గారు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఉండేందుకు మనవాళ్ళు 3 అన్నపూర్ణ గారి అత్తగారే చూసుకుంటూ ఉండేవారు. కాలక్రమేణా అన్నపూర్ణ గారి అమ్మమ్మ గారు, మామగారు ఒకరి తర్వాత ఒకరు ఈ లోకాన్ని విడిచిపెట్టారు. తర్వాత కొన్నాళ్లకి అన్నపూర్ణ గారి భర్త కూడా మరణించాడు. అన్నపూర్ణ గారి అత్తగారు చాలా కాలం అన్నపూర్ణ గారికి తోడుగా ఇంకా అండగా నిలబడ్డారు. కానీ ఆవిడ మాత్రం ఎంతకాలం అండగా ఉండగలదు? ఒకరోజు అన్నపూర్ణ గారి అత్తగారు కూడా ఈ లోకాన్ని శాశ్వతంగా విడిచిపెట్టారు. తన పిల్లల్ని పోషించుకోవడానికి అన్నపూర్ణ గారు కుట్టు మిషన్ పని మొదలుపెట్టారు. ఆవిడ కుట్టు పనిని మెచ్చుకోవడంలో జనాలెవ్వరూ అలసిపోయేవారు కాదు. నువ్వు డిజైనర్ అవ్వాలి, ఆ పనిలో నీకు చాలా నైపుణ్యం ఉంది, పిల్లల బాధ్యతల వల్ల నీవు ఇప్పటి వరకు దాని గురించి పట్టించుకోలేదు అంటూ అందరూ ఆవిడకి చెప్పేవారు. కానీ వాళ్ళ మాటలను ఎప్పుడూ అన్నపూర్ణ గారు సీరియస్గా తీసుకోలేదు. 3 పిల్లల్ని ఎలాగో ప్రయోజకుల్ని చేశారు. 2 పెళ్ళిళ్ళు కూడా చేశారు. అయితే అన్నపూర్ణ గారిని ఒంటరిగా వదిలేసి 2 కొడుకులు తమ భార్యలతో కలిసి వెళ్ళిపోయారు. ఒకరోజు అన్నపూర్ణ గారు తన ఆడపడుచు ప్రమీల గారితో, మీ అన్నయ్య ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మీ 2 మేనల్లులకి ఈ తల్లి గురించి పట్టింపు లేదు. వాళ్ళిద్దరూ నన్ను చూసుకోవడానికి చాలా ఇబ్బందిగా భావిస్తున్నారు. వాళ్ళిద్దరూ నా గురించి అస్సలు ఆలోచించరు. ఎప్పుడు మాట్లాడినా డబ్బు గురించి, ఈ ఇల్లు అమ్మటం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు.
ఈ ఇల్లంతా అమ్ముకుని పంచుకుందామనే కానీ ఈ తల్లి దగ్గరకు వచ్చి బ్రతకడం వాళ్ళకి ఇష్టం లేదు. నేనేం చెయ్యాలి? ఒక స్త్రీ యవ్వనంలో ఒంటరిగా మారినా, వృద్ధాప్యంలో ఒంటరిగా మారినా ఆమె పరిస్థితి తాళం లేని తాళం చెవిలాగా తయారవుతుంది అంటూ అన్నపూర్ణ గారు తన సమస్యల గురించి ప్రమీల గారితో చెప్పినప్పుడు ప్రమీల గారు, నిజమే, ఇప్పుడు ఏం చెయ్యాలి? సమస్యల గుండా వెళ్ళే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ సమస్యల లోతు. కనీసం నీకు నీ చిన్న కొడుకు అభినవ్ ఉన్నాడు, కానీ నా 2 కొడుకులలో ఏ కొడుకు ఏ కోడలు కూడా నన్ను వాళ్ళతో ఉంచుకోవాలని అనుకోవడం లేదు. అయితే నా కొడుకులిద్దరూ ఏ ఆస్తిని వదిలిపెట్టలేదు, ఇంటిని మాత్రమే నా కోసం వదిలారు. నగరంలో ఉన్న భూమిని కూడా వాళ్లకు రాసిచ్చేయాల్సి వచ్చింది. కానీ నీ విషయంలో అలా కాదు. నీ కొడుకులు కోడళ్ళు ఇద్దరూ నిన్ను తమతో ఉంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పుడు నువ్వెందుకు వాళ్ళతో వెళ్ళకూడదు? అనగానే అన్నపూర్ణ గారు, ఈ బిజీ జీవితంలో సంవత్సరంలో 1 వారం మాత్రమే నాతో గడిపే వ్యక్తులతో నేను జీవితాంతం జీవించగలను నువ్వు అనుకుంటున్నావా? నా జీవితం అంతా వాళ్ళతోనే నేను గడపాలని అనుకుంటున్నారా? నా కోడలు కంటే నా పొరుగు వాళ్ళకే నా ఇష్టాయిష్టాల గురించి ఎక్కువగా తెలుసు. అప్పుడు మీరు ఆలోచించండి, ఇంత రద్దీగా ఉండే నగరంలో నేను వాళ్ళతో ఎలా జీవించగలను? అనగానే ప్రమీల గారు, అన్నపూర్ణ, ఒక్కసారి ప్రయత్నించు. మనం ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేసి పంపించేటప్పుడు అత్తింటి వాళ్ళతో రాజీ పడమని నేర్పిస్తాము. అదేవిధంగా వృద్ధాప్యంలో ఉన్న తల్లులకు కూడా ఈ రోజుల్లో పాఠాలు అవసరం. నువ్వు కూడా కొంచెం రాజీ పడ్డానికి ప్రయత్నించు. నీ కోడళ్ళ దగ్గర సర్దుకుపో. నీకు ఇంకా ఇబ్బంది అనిపిస్తే అప్పుడు తిరిగి వచ్చేసేయి. నా చేతిలో ఎలాంటి అధికారమూ లేదు. ఉండుంటే గనక ఈ సమస్యలన్నింటికీ దూరంగా నువ్వు నేను వేరే ఇంట్లో ఉండేవాళ్ళం. నేనేం చెప్పను. నాకైతే ఒక్కోసారి వృద్ధాశ్రమానికి వెళ్ళాలి అనిపిస్తుంది. కనీసం మీకు మీ ఇంట్లో కాస్త గౌరవమైనా లభిస్తుంది అంటూ ప్రమీల గారు ఏడుస్తూ ఫోన్ కట్ చేసేశారు. కొన్ని రోజుల తర్వాత అన్నపూర్ణ గారి పెద్ద కొడుకు ఆకాష్ ఫోన్ చేసి, అమ్మా, నువ్వు అక్కడే ఉంటానని మాతో కూడా చెప్పావు. అలాంటప్పుడు అత్తయ్యకు ఫోన్ చేసి ఫిర్యాదులు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ముంబైలో మా దగ్గర వచ్చి ఉండమని చాలా కాలంగా చెప్తున్నాం, కానీ మీరు వాటికి ఒప్పుకోలేదు అంటూ ఆకాష్, నేను నీకు టికెట్ పంపిస్తాను, నిన్ను ట్రైన్ ఎక్కించమని అభినవ్కి చెప్పాను అని చెప్పి ఫోన్ కట్ చేసేశాడు. సరే, ఒకసారి ట్రై చేస్తాను అనుకున్నారు అన్నపూర్ణ గారు. కొంచెం రాజీ పడ్డం వల్ల నా వృద్ధాప్యం ప్రశాంతంగా గడిచిపోతే నేను కొంత ఇబ్బందినైనా భరిస్తాను అనుకున్నారు. కానీ అదే సమయంలో తన కొడుకులు వృద్ధ తల్లిని తనతో పాటు తీసుకెళ్ళి తన పేరు మీద ఆస్తిపాస్తులన్నీ వాళ్ళ పేరు మీదకి మార్చుకున్న తర్వాత వృద్ధాశ్రమంలో విడిచిపెట్టి వెళ్ళపోవడం గురించి టీవీలో ఒక వార్తను చూసింది. ఇంట్లోనే ఉండి పచ్చడి మెతుకులైనా తినండి కానీ కొడుకుల దగ్గరికి ఎప్పుడూ వెళ్ళొద్దు, కొడుకుల్ని ఎప్పుడూ నమ్మొద్దు అని టీవీలో ఆ తల్లి ఏడుస్తూ చెప్పిన మాటలు అన్నపూర్ణ గారికి గుర్తొచ్చాయి. సిటీకి వెళ్ళగానే పిల్లలు మారిపోతారు. పెద్ద నగరంలో నివసించే కొడుకులు తమ తల్లిని సురక్షితంగా ఉంచడానికి కాదు, తమ ఇంటి పని మనిషిగా మార్చడానికి తీసుకెళ్తున్నారు అన్న మాటలు విని పాపం అన్నపూర్ణ గారు తన మనసు మార్చుకున్నారు. అప్పుడు అన్నపూర్ణ గారు తన కొడుకు దగ్గరకు వెళ్ళడానికి నిరాకరించారు. అన్నపూర్ణ గారి పెద్ద కొడుకు ఆకాష్ ముంబైలో బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేస్తున్నాడు. ముంబైలోని తన ఇంటికి రావడానికి అన్నపూర్ణ గారు ఇష్టపడలేదు. ఆకాష్ తన తల్లిని మరోసారి ఒప్పించే ప్రయత్నం చేశాడు. ప్రతిసారిలాగానే తన తల్లితో ఫోన్లో ప్రేమను వెలకబోశాడు. కానీ ముంబై లాంటి మెట్రో సిటీని వదిలి పల్లెటూరికి ఎవరొచ్చుంటారు? నువ్వే ఊర్లో ఉన్న ఇంటిని అమ్మేసి ఇక్కడికి నా దగ్గరికి రా, డబ్బు బ్యాంకులో పడుంటుంది, బ్యాంకులో డబ్బులు వేసుకుంటే ఆ డబ్బుపై వడ్డీ అన్నా వస్తుంది, అనవసరంగా ఇంటిని అక్కడే ఉంచితే డబ్బంతా వృధా అవుతుంది అనగానే అన్నపూర్ణ గారు, వద్దు బాబు, నీ తండ్రి ఆస్తిని అమ్మి నేను అక్కడికి ఎలా వస్తాను? మీ బాల్యం ఈ ఇంట్లోనే గడిచింది. మీ జ్ఞాపకాలు, మీ నాన్నగారి జ్ఞాపకాలు ఈ ఇంట్లో చాలా ఉన్నాయి. ఈ ఇంట్లో మనం ఎన్ని సంవత్సరాలు గడిపాము. ఏది ఏమైనా ఇక్కడ మనుషులకు కొదవలేదు. ఇక్కడ అన్నీ అందుబాటులో ఉన్నాయి. మీరు ప్రతి 3-4 నెలలకి వస్తూ పోతూ ఉంటే నాకు ఏ సమస్య లేదు. మీరు ఎక్కడున్నా సంతోషంగా ఉండండి అని చెప్పారు. అన్నపూర్ణ గారి రెండో కొడుకు విజయ్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు. తను కూడా తల్లితో అదే మాట చెప్పాడు. అమ్మ కొడుకుల్ని రమ్మని అడిగినప్పుడల్లా ఎక్కడున్నా ఆస్తులన్నీ అమ్మేసి మా దగ్గరకు వచ్చేయమని చెబుతూ ఉంటారు.
సిటీలో సెటిల్ అయ్యాక సిటీ అంతా స్వర్గంగాను, ఈ పల్లెటూరు నరకంగానూ భావిస్తూ ఉన్నారు. అమ్మా, ఒక్కసారి మా దగ్గరకు వచ్చి సిటీలో ఉన్నావంటే ఇక ఊరికి వెళ్ళాలనే ఆశ కూడా నీకు అనిపించదు అన్నారు కొడుకులు. పెద్ద కొడుకు, మధ్యలో కొడుకు మాటలతో నిరాశ చెందిన అన్నపూర్ణ గారు తన చిన్న కొడుకు అభినవ్ మీదే ఆశ పెట్టుకున్నారు. ఎందుకంటే చిన్న కొడుకు తనతో పాటే ఉంటున్నాడు, ఇంకా తన సాధారణ జీవితాన్ని గడుపుతున్నాడు. ఇక అన్నపూర్ణ గారు చిన్న కొడుకు అభినవ్ కోసం ఒక అమ్మాయిని వెతకాల్సిన సమయం వచ్చింది. అన్నపూర్ణ గారు సింపుల్గా ఉండే స్నేహాన్ని ఇష్టపడి కోడలుగా చేసుకున్నారు. అన్నదమ్ములిద్దరూ తమ తమ్ముడు పెళ్లికి కుటుంబ సమేతంగా వచ్చారు. వివాహ వేడుక జరిగిపోయిన రెండో రోజున కొడుకులిద్దరూ తమ కుటుంబాలతో తమ నగరానికి తిరిగి వెళ్ళడం ప్రారంభించారు. వెళ్ళేటప్పుడు అభినవ్తో అన్నయ్యలిద్దరూ ఈ దగ్గరలోనే చిన్న ఇల్లు కొనుక్కొని నువ్వు అందులో ఉండొచ్చు కదా, నువ్వు ఈ ఇంట్లో ఉన్నంతకాలం అమ్మ ఈ ఇల్లు అమ్మడానికి ఒప్పుకోదు అంటూ తమ్ముణ్ణి ఒత్తిడి చేయసాగారు. అప్పుడు అభినవ్ అన్నాడు, అన్నయ్య, నేను మీతో ముందే చెప్పాను, ఆ విషయం గురించి నేనేమీ చెయ్యలేను, అమ్మ నిర్ణయమే ఫైనల్ అని. కాబట్టి కోడళ్ళిద్దరూ, మరిదిగారు, మీరంత సింపుల్గా కనిపిస్తున్నప్పటికీ మాపై మీ అమ్మతో మాయమాటలు చెప్పడం మాత్రం చేస్తూ ఉంటారు. మేం బయట పెద్ద నగరాల్లో నివసిస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్న ఆస్తంతా మీరే అమర్చుకోవాలని చూడకండి, దీనిపై మాకు కూడా హక్కుంది అన్నారు. అతిథులు వచ్చినట్టే కొడుకులిద్దరూ వచ్చారు, తమ ఉద్దేశాలను తెలియజేశారు, వెళ్ళారు. అభినవ్ పెళ్లి జరిగిన దగ్గర నుంచి కొడుకులిద్దరి నుంచి ఫోన్లు రావడం కూడా తగ్గాయి. అభినవ్ సాధారణంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నప్పటికీ అతను ఉన్న దాంట్లో సంతోషంగా గడిపేవాడు. భార్యాభర్తలిద్దరూ అన్నపూర్ణ గారికి ఏ లోటు లేకుండా చూసుకునేవారు. అన్నదమ్ములిద్దరూ అమ్మని మాతో పాటు ఒక 4 రోజులు ఉంచుకుంటామని పదే పదే అడగడం మొదలుపెట్టారు. అప్పుడు స్నేహ, అత్తయ్య గారు, మీరు మీ 2 కొడుకుల దగ్గరికి కూడా అప్పుడప్పుడు వెళ్ళండి, కేవలం మా దగ్గరే ఉంటున్నారని వాళ్ళకు అనిపించకూడదు. ఎలాగూ మేము ఇక్కడే ఉంటాం కదా, మీకు అక్కడ ఏదన్నా ఇబ్బంది వస్తే వెంటనే మాకు ఫోన్ చేయండి, మేము వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చేస్తాం అనగానే అన్నపూర్ణ గారు స్నేహ సలహాని అనుసరించి మొదట ముంబైలో ఉన్న ఆకాష్ దగ్గరకు వెళ్ళారు. అయితే అది ఇల్లా లేక పక్షిగూడా తనకు అర్థం కాలేదు. 2 గదుల ఇల్లు, అన్ని వైపుల నుంచి మూసేసుంది. పిల్లలు ఉదయాన్నే స్కూల్కి వెళ్తారు, కొడుకు కోడలు ఆఫీసులో వెళ్ళిపోతారు. అత్తయ్య గారు, ఇక్కడ మేమంతా ఎవరి పని వాళ్ళు చేసుకుంటాము, ఎందుకంటే ఇక్కడ పని మనుషులు చాలా కాస్ట్లీ. ఇప్పుడు మీరు వచ్చారు కదా, దయచేసి నాకు కొంచెం సహాయం చేయండి. చాలా కాలంగా ఇల్లు శుభ్రం చేయలేదు, నాకు ఖాళీ సమయం దొరకడం లేదు. రోజంతా ఇంట్లో కూర్చుని మీరేం చేస్తారు? మేము వచ్చేసరికి ఇంటిని శుభ్రం చేసి మా కోసం ఆహారం సిద్ధం చేయండి. ఇంటిని నేను బయట నుంచి లాక్ చేస్తాను, మీరు ఒకవేళ తలుపులు వేసుకోకుండా నిద్రపోతే వెనక నుంచి ఏ దొంగో వచ్చి ఇల్లు మొత్తం ఖాళీ చేసేస్తే మేము నాశనం అయిపోతాం అంది కోడలు. పాపం అన్నపూర్ణ గారు కోడలి మాటలకు తలూపింది. కొంతసేపటి తర్వాత స్నేహ, అత్తయ్య గారు ఎలా ఉన్నారు అంటూ ఫోన్ చేసింది. అన్నపూర్ణ గారు అక్కడ జరిగిన విషయం అంతా చెప్పారు. స్నేహ, అమ్మా, మీరేం బాధపడకండి, ఇంటి పనులు చేయడానికి సిగ్గుపడాల్సిన విషయం ఏమీ లేదు అనగానే అన్నపూర్ణ గారు, నేను మన ఊరికి వచ్చేసాక కూడా నీకు కూడా ఇంటి పనులు చేసి పెట్టాలా అనగానే స్నేహ నవ్వుతూ, లేదమ్మా, ఇప్పుడు ఆ విషయాలన్నీ వదిలేయండి, ఇంకా అక్కడ విశేషాలేంటో చెప్పండి అని అడిగింది. ఇక రోజు అన్నపూర్ణ గారు ఇంటి పనులన్నీ చేసి వంట చేసేవారు. కొడుకు కోడలు సాయంత్రం ఇంటికొచ్చి భోజనం చేసి తమ గదిలోకి వెళ్ళిపోయేవారు. పిల్లలు కూడా ఎప్పుడూ నానమ్మ దగ్గరకు వచ్చి ప్రేమగా కూర్చోలేదు. కొడుకుకి తల్లితో మాట్లాడే సమయం కూడా లేదు. కోడలు మాత్రం సాయంత్రం వచ్చి తర్వాతి రోజు చేయాల్సిన పనులన్నీ అన్నపూర్ణ గారికి వివరించేది. ఆఫీస్కి వెళ్ళేటప్పుడు ఇంటికి తాళం వేసుకుని వెళ్ళేది. కనీసం వచ్చిన దగ్గర నుంచి పక్కింటి వాళ్ళ మొహం కూడా చూడలేదు అన్నపూర్ణ గారు. అందుకే 15 రోజులు గడిచేసరికి ఇక ముంబైలో ఉండాలనుకోలేదు అన్నపూర్ణ గారు. ఒకరోజు అన్నపూర్ణ గారు ఆకాష్తో, బాబు ఆకాష్, దయచేసి నాకు రిటర్న్ టికెట్ ఇప్పించు, నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను, నేను ఈ 4 గోడల మధ్యలో పిచ్చిదాన్ని అయిపోతున్నాను, నేను ఇక మీదట మీ ఇంట్లో ఉండలేను, మీ ఖాళీ సమయం వచ్చినప్పుడు మీరే నా దగ్గరకు చూడడానికి రండి, కానీ నేను అసలు ఇక్కడ ఉండలేను, ఇంకెప్పుడు నన్ను రమ్మని బలవంతం చెయ్యొద్దు,
నేను స్వచ్ఛమైన గాలి కోసం ఆరాటపడుతున్నాను. అంతేకాకుండా ఈ వయసులో నేను ఇంటి పని కూడా చెయ్యలేను అనగానే, అమ్మా ఇప్పుడే వచ్చావు, అప్పుడే వెళ్ళిపోతానంటున్నావు, టికెట్లకి ఎంత ఖర్చు అవుతుందో నీకు తెలుసా అని కొడుకు అనగానే, కోడలు కాస్త ఇంటి పనులు చేశారో లేదో, ఇప్పుడే పనులన్నీ మీరే చేస్తున్నట్టు ఫీల్ అయిపోవడం మొదలుపెట్టారు అంది. అన్నపూర్ణ గారు, నాకు ఇక్కడ వాతావరణం నచ్చడం లేదు, బావిలో కప్పలాగా నేను ఉండలేను. పెద్ద నగరానికి వచ్చాక సంబంధాలు మారిపోతాయా? కొడుకుకి తల్లి మీద ఉన్న ప్రేమ మారిపోతుందా? కోడలికి అత్తగారి పట్ల ఉన్న గౌరవం మారిపోతుందా? ఈ నగరంలో మీరే సంతోషంగా ఉండండి, వెళ్ళడానికి నాకు ఒక టికెట్ ఇప్పించండి అనగానే కొడుకు కోడలు, ఇప్పుడు అమ్మ చనిపోతే ఆస్తంతా పంచుకోవడానికి వీలవుతుంది అని ప్లాన్ చేసుకొని, సరే అమ్మా మీరు ఒక వారం తర్వాత వెళ్ళండి, మీరు వచ్చిన దగ్గర నుంచి బయటికి ఎక్కడికన్నా వెళ్ళాలని చాలా కోరుకున్నారు కదా, గణేష్ నిమజ్జనం తర్వాత అందరం సరదాగా పిక్నిక్ వెళదాం అని చెప్పాడు కొడుకు. అందుకే కొడుకు తనని గణేష్ నిమజ్జనానికి వెళ్ళే కారులో కూర్చోబెట్టి, డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయాను, ఇప్పుడే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియక తల్లి రోడ్ల మీద తిరుగుతూ చనిపోతే ఆస్తంతా పంచుకోవచ్చు అని ప్లాన్ చేశారు. ప్రమీల గారు తన ఆలోచనల నుంచి బయటకొచ్చి వాళ్ళ ఇంటికి అన్నపూర్ణ గారిని తీసుకొచ్చినప్పుడు అభినవ్ ఇంకా స్నేహ ఏదో పని కోసం వేరే ఊరికి వెళ్ళారు. అభినవ్కి ఫోన్ చేసి వెంటనే ఇంటికి రమ్మని చెప్పారు ప్రమీల గారు. అభినవ్ ఇంకా స్నేహ ఇంటికి తిరిగి వచ్చే సమయానికి ప్రమీల గారు అన్నపూర్ణ గారు ఇంట్లో ఉన్నారు. తన తల్లి విషయంలో అన్నయ్య వదులు చేసిన దుర్మార్గాలకి అభినవ్ చెల్లించిపోయాడు. అభినవ్కి స్నేహకి చాలా కోపం వచ్చింది. వెంటనే వాళ్ళు అన్నపూర్ణ గారికి చికిత్స చేయించి తర్వాత ఆవిడ కొంచెం ఆరోగ్యం కుదుటపడింది. ఆ తర్వాత ఒక వారం తర్వాత విజయ్ ఫోన్ చేసి, అమ్మా నువ్వు ముంబైలో అన్నయ్య ఇంట్లో కొన్ని రోజులు ఉన్నావు కదా, నా దగ్గర కూడా కొన్ని రోజులు ఉండు అని అడిగాడు. అప్పుడు అన్నపూర్ణ గారు, నాకు మీ అన్నయ్య ఇంట్లో కలిగిన అనుభవాలు చాలు, ఋతువులు మారుతున్న కొద్దీ సంబంధాలు కూడా మారడం ప్రారంభిస్తాయి. మీ అన్నయ్య నన్ను చచ్చిపోమని వదిలిపెట్టాడు, కానీ దేవుడి దయ వల్ల ఇప్పుడు నేను క్షేమంగా ఉన్నాను. ఇప్పుడు నేను ఆ జీవితాంతం ఇక్కడే ఇదే ఇంట్లో గడుపుతాను. నేను ఎవ్వరిని నమ్మాలి అని అనుకోవడం లేదు అని చెప్పి ఫోన్ కట్ చేసేశారు. 6 నెలల తర్వాత అన్నపూర్ణ గారు ఇంటి వరండాలో కూర్చొని టీ తాగుతున్నారు. అంతలోనే ఆ ఊరి పెద్ద మనిషి తన కుటుంబంతో సహా అక్కడికి వచ్చి, అన్నపూర్ణ గారు మీరేనా? మీ కొడుకులిద్దరూ మమ్మల్ని ఇల్లు చూడమని పంపించారు, కాబట్టి మేము ఇల్లు చూడొచ్చా అనగానే అన్నపూర్ణ గారు ఆశ్చర్యంతో, ఒక్క క్షణం ఆగండి, మీరేదో అపార్థం చేసుకుంటున్నట్టున్నారు. ఎవరో మీకు తప్పుడు వార్త అందించారు. నా ఇల్లు మేము అమ్మడానికి పెట్టలేదు, నేను ఇంకా సజీవంగానే ఉన్నాను. నేను బ్రతికున్నంత వరకు ఇల్లు అమ్మడానికి వీల్లేదు. ఏది ఏమైనా ఇది నా భర్త నాకు ఇచ్చిన విలువైన బహుమతి, కాబట్టి మీరు వెళ్ళండి అనగానే, అమ్మా మీకు కావాలంటే డబ్బంతా క్యాష్ రూపంలోనే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నాను, కావాలంటే రేపే పేమెంట్ చేస్తాను, ఒక్కసారి నన్ను ఇల్లు చూడనివ్వండి అన్నాడు. అప్పుడు స్నేహ బయటకొచ్చి, మీకు మా అత్తయ్య గారు చెప్తున్న మాటలు అర్థం కావడం లేదా? మా అత్తయ్య గారు ఇల్లు అమ్మకూడదు అని అనుకుంటున్నారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, మిమ్మల్ని ఇక్కడికి ఎవరు పంపారో చెప్పండి అని అడిగింది స్నేహ. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. సాయంత్రం కొడుకులిద్దరూ ఫోన్ చేసి, అమ్మా మేము ఇల్లు చూడమని పంపిన వ్యక్తిని తరిమి కొట్టడానికి ఆ స్నేహ ఎవరు? మా ఆస్తిని మాకు ఇప్పించండి, ఎవరి వాటాలు వాళ్ళకు పనిచేసి మీరు వృద్ధాశ్రమానికి వెళ్ళి హాయిగా జీవించండి, డబ్బులు కొంత నీ పేరు మీద కూడా బ్యాంకులో వేస్తాం అనగానే అన్నపూర్ణ గారు, నా కొడుకులు ఎంత ఎదిగిపోయారో, తల్లిని బ్రతికుండగానే వృద్ధాశ్రమానికి పంపే అంత దిగజారిపోయారు. అలాంటి కొడుకుల్ని కనడం కంటే సిగ్గుచేటు ఏముంటుంది? మీలాంటి వాళ్ళు ఎంత పెద్ద నగరాలకు వెళ్ళినా మనసు మాత్రం చాలా చిన్నగా ఉంటుంది. 3 కొడుకులు నన్ను భద్రంగా చూసుకుంటారని ఇన్నాళ్ళు భావించాను. అందుకే మిమ్మల్ని ఇద్దరినీ కూడా అప్పుడప్పుడు నా దగ్గరికి పిలుచుకున్నాను. ప్రతిసారి ఇక్కడికి రమ్మని మిమ్మల్ని అభ్యర్థించాను. కానీ ఈరోజు నేను చెప్తున్నాను, ఇంకెప్పుడూ మీరు నా ఇంటికి రావద్దు. ఈ రోజు నుంచి నాకు ఒక్కడే కొడుకు. ఈరోజు మీ అమ్మను
రేపు మీ అమాయకమైన తమ్ముణ్ణి కూడా తినేసే అత్యాస గల తోడేళ్ళు మీరు. కానీ నేను బ్రతికున్నంత వరకు అలా జరగనివ్వను. ఈ రోజు నుంచి మీ ఇద్దరితో నాకున్న సంబంధాలని నేను ఇప్పుడే తెంచేసుకుంటున్నాను అంటూ ఫోన్ కట్ చేసేశారు అన్నపూర్ణ గారు. కొడుకుల తీరు చూసి అన్నపూర్ణ గారు తీవ్రమైన ఆవేదనకు గురై కన్నీళ్లు పెట్టుకున్నారు. స్నేహకి వివరిస్తూ, వాళ్ళ పెంపకంలో నేనేం లోటు చేశాను, ఈరోజు నాతో ఇలా ప్రవర్తిస్తున్నారు నా కొడుకులు అని నేను అనుకున్నాను. కానీ నాపై ఆధిపత్యాన్ని చూపి మౌనంగా అణిచివేయాలని చూశారు. ఒక వ్యక్తి తన హక్కుల కోసం గొంతు పెంచాలి అన్న విషయం నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. నా తర్వాత నా కొడుకుకి కోడలికి ఎలాంటి సమస్యలు రాకుండా నేను బ్రతికుండగానే అన్నీ చక్కదిద్దుకుంటాను అనుకుంటూ మరుసటి రోజు అన్నపూర్ణ గారు లాయర్ని పిలిచి తన ఇంటి పేపర్లు సిద్ధం చేసి నామినీగా తన చిన్న కొడుకు అభినవ్ పేరు పెట్టారు. ఇద్దరు కొడుకులు అత్యాస కారణంగా అన్నపూర్ణ గారు తన నిర్ణయాన్ని అందరికీ చెప్పారు. తర్వాత ఇద్దరు కొడుకుల నెంబర్లను కూడా ఆవిడ బ్లాక్ చేసేశారు. అభినవ్ ఇంకా స్నేహాల స్వభావం చాలా బాగుంది. ఇప్పుడు ప్రమీల గారు కూడా తరచుగా అక్కడికి వచ్చి అన్నపూర్ణ గారిని చూసి వెళుతున్నారు. అభినవ్ చాలాసార్లు, ఆంటీ నువ్వు కూడా ఇక్కడే ఉండకూడదా, నువ్వు ఉంటే అమ్మకు కూడా కాలక్షేపంగా ఉంటుంది, అమ్మకు కూడా తోడున్నట్టుంటుంది అనగానే నా కొడుకులు నేను ఆ ఇంటిని విడిచిపెట్టాలని కోరుకుంటున్నారు. తద్వారా ఆస్తంతా అత్యాశగా ఉన్న నా పిల్లలు స్వాధీనం చేసుకోవచ్చు. నా స్థలాన్ని నేను వృధా చేయకూడదు అనుకుంటున్నాను. నా జీవితంలో చివరి దశలో జీవించడానికి నేను నా తల్లిదండ్రుల ఇంటికి వెళుతున్నాను. మీ నుంచి చాలా గౌరవం పొందుతున్నాను. అది నాకు సరిపోతుంది. కానీ నాకు ఎప్పుడైనా ఏదైనా సమస్య ఎదురైతే మీ దగ్గరకు ఖచ్చితంగా వస్తాను అని చెప్పారు. ఆ సమయం గడిచిపోయింది. స్నేహ శుభవార్త చెప్పింది. ఇప్పుడు అన్నపూర్ణ గారు తన మొత్తం సమయాన్ని మనవడితో గడపడానికే ప్రారంభించారు. ఇప్పుడు ఆమె తన ఇద్దరు కొడుకులను కోల్పోయింది, కానీ మనవడి మీద ఎంతో ప్రేమ పెంచుకొని మనవడే సర్వస్వంగా బ్రతుకుతున్నారు. మనవడిని స్కూల్లో జాయిన్ చేశాక అన్నపూర్ణ గారు ఒంటరిగా ఫీల్ అవ్వడం మొదలుపెట్టారు. అప్పుడు స్నేహ బాగా ఆలోచించి అన్నపూర్ణ గారితో ఒక బొటీక్ పెట్టించింది. అన్నపూర్ణ గారు ఆ బొటీక్లో డిజైన్స్ మాత్రమే చేసేవారు. కుట్టడానికి వేరే పని వాళ్ళని పెట్టుకున్నారు. మెల్లమెల్లగా అన్నపూర్ణ గారి డిజైన్స్ చుట్టుపక్కలంతా ప్రాచుర్యం పొందాయి. అన్నపూర్ణ గారికి ఒక సినిమా కాంట్రాక్ట్ కూడా దొరికింది. సినిమాలో హీరోయిన్కి డ్రెస్సులు డిజైన్ చేయడానికి అన్నపూర్ణ గారిని వెతుక్కుంటూ వచ్చారు సినిమా వాళ్ళు. ఇప్పుడు అన్నపూర్ణ గారి పేరు చాలా పెద్ద పెద్ద సిటీల్లో కూడా మారుమోగుతుంది. పెద్ద పెద్ద మాల్స్లో, పెద్ద పెద్ద నగరాల్లో అన్నపూర్ణ గారు డిజైన్ చేసిన డ్రెస్సులు అందరూ ఎంతగానో ఆదరిస్తున్నారు. తల్లికి దొరికిన ఈ గుర్తింపు చూసి ఆకాష్, విజయ్ తల్లిని వెతుక్కుంటూ వచ్చారు. అన్నపూర్ణ గారు కొడుకులని కనీసం ఇంట్లోకి కూడా అడుగు పెట్టనివ్వలేదు. అలాంటి దురాశ కలిగిన కొడుకులకి తన ఇంట్లో కానీ తన జీవితంలో కానీ ఇక స్థానం ఇవ్వాలనుకోలేదు అన్నపూర్ణ గారు. ఆవిడ తన మిగిలిన జీవితం అంతా చిన్న కొడుకు, కోడలు, మనవడితో ఆనందంగా గడపసాగారు. ఇదండి ఈరోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? ఈ కథని గురించిన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథ నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.